హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. ఎలా ఉన్నారండి? ఈరోజు మనం కమ్మనైన పెసల కూర ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని ముందు రోజు నానబెట్టుకున్న 2 కప్పుల పెసలు, 2 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి, 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. రుచికి సరిపోను ఉప్పు ఇంకా పసుపు వేసుకోండి. వాటన్నింటినీ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కనీసం 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మనకి కాల్షియము, ఐరన్ బాగా కావాలి అనుకునే వాళ్ళు పెసలు తింటే మీకు అవి చాలా ఈజీగా వస్తాయండి. ఈ బాగా ఉడికిన పప్పుని ఒక స్మాషర్తో స్మాష్ చేసుకోండి. ఇవి ఎంత బాగా స్మాష్ చేసుకుంటే మనకి కూర అనేది అంత క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది. మీకు తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటుంది. అందుకని మీరు మాత్రం ఈ స్టెప్ను మటుకు అస్సలు మిస్ చేయొద్దు. కంపల్సరీ మీరు దీన్ని స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసుకున్న దానిలో ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చెంచాన్నర జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఆవాలు, మినప్పప్పు, నువ్వులు, ఎండుమిరపకాయ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న ఒక 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న పప్పునంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మీరు ఇందులోకి రుచికి సరిపోను కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా రైస్లోకి, చపాతీలోకి ఈజీగా తింటారండి. దీన్ని కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు అందులోకి ఒక క్యూబ్ బటర్ వేసుకోండి. బటర్ వేసుకోవటం వల్ల మీకు చాలా మంచి టేస్ట్, స్మెల్ కూడా ఉంటుందండి. ఇప్పుడు చాలా సింపుల్గా ఉండే కూర అనేది మీకు రెడీ అయిపోయిందండి. చపాతీల్లోకి, రైస్లోకి ఈజీగా తినచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.